ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం మిమ్మల్ని చూస్తుంటే. ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞతా హృదయంతో దేవునికి స్తుతులు చెల్లిద్దాం. గత కాలం అంతా అంటే 2025 ప్రతిదినం కూడా దేవుని కాపుదల, సంరక్షణ, పోషణ ఇవన్నీ అనుభవించినాం. మనం చేతులైతే దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మరి దేవుని కాపుదల నిమిత్తం మనం దేవుని స్తుతించే బద్దులమై ఉన్నాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఏ యోగ్యత లేని మాకు నీ ప్రేమను అపారంగా అనుభవించడానికి నీ కృప చూపినందుకు నీకు స్తోత్రం. ఎన్నెన్నో అపాయాలు మరి తండ్రి, ప్రమాదాలు చుట్టుకున్న ఈ లోకంలో నీ కనుపాప వలె మమ్మల్ని కాపాడిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. లెక్కించలేని స్తోత్రములు మీకు మేము అర్పిస్తున్నాము. వేల నాలుకలతో కూడా కొనియాడినా అది తక్కువే నాయన. నీవు నీ బిడ్డలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటానన్నావు నాయన. పరిస్థితులు మారిపోతుంది, కాలగతులు మారిపోతుంది నాయన. దేని గురించి కూడా మేము నిశ్చయంగా చెప్పలేని పరిస్థితి, కానీ నీ గురించి మేము చాటించడానికి మాకు గొప్ప ధైర్యం ఉంది నాయన. ఎన్ని మారినా, ఎవరు మారినా, ఏవేవి మారినా మారని దేవుడవు, మార్పులేని దేవుడవు, మాట తప్పని దేవుడవు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తున్నాను. ఒక్క కుటుంబంలో మీరు చేసిన మేళ్ల కొరకు వందనాలు నాయన. వివిధ మాధ్యమాల గుండా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి నాయన. జరిగిపోయిన కార్యాల గురించి విచారించకుండా రానున్న కార్యాల గురించి శ్రద్ధ దయచేయండి, ఆసక్తి దయచేయండి. నీవెవరిని మర్చిపోవు నాయన. నీవు తప్పకుండా దీవిస్తావు ప్రభువా, ప్రార్థనలకు జవాబిస్తావు తండ్రి. ఇదివరకు మేము ఎన్నడూ చూడలేని కార్యాలను మాకు నీవు చూపెడతావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రొత్త కార్యాలు మా జీవితంలో చేయబోతున్నందుకు నీకు స్తోత్రం. నూతన క్రియలు చేయబోతున్నందుకు నీకు స్తోత్రం నాయన. అసాధ్యమైన కార్యాలన్నీ మా పట్ల చేయగలవు కనుక నీకు స్తోత్రం నాయన. నువ్వు చేయలేని కార్యం లేదు నాయన, నీకు స్తోత్రం. మా తలరాతలు మార్చే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మా కథ మొత్తం మార్చగలవు తండ్రి, నీకు స్తోత్రం. మా స్థితిగతులన్నీ తండ్రి నువ్వు సరిచేయగలవు కనుక నీకు స్తోత్రం. మా లోటుపాట్లన్నీ సవరించగలవు కనుక నీకు స్తోత్రం. మా ఒడిదొడుకుల నుండి విడిపిస్తావు కనుక నీకు స్తోత్రం. ఇరుకు నుండి మమ్మల్ని నీవు విశాలమైన స్థలంలో తీసుకొని వెళ్తావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చడానికి నువ్వు సమర్థుడవు తండ్రి. నువ్వు ఇచ్చిన శుభ వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్కులు నీ దాసురాల నోటి నుండి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వివిధ మాధ్యమాల గుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని దాసురాలుగా మీకు శుభములు, దేవుని ఆశీర్వాదాలు పలుకుతున్నాను. ఓ పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ
అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప చూపినావు, కాపాడినావు. ఇలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళన. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళన. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించేనయా. మాటలే ముల్లుగా మారిన వేళ నన్ను పలుకరించేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప చూపినావు, కాపాడినావు. ఇలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప చూపినావు, కాపాడినావు. ఇలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళన. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళన. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం
యేసయ్యా ఘనుడవు నీవయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. మన జీవము ఏ పాటిది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మీ జీవితము ఏ పాటిని ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు మీరు. గడ్డిపో పూసినట్లు పూస్తున్నారు, గాలి వీచగా అది లేకపోతుంది, సాగిపోయే నీడలాగున్నారు మీరు. మరి నేతగాని నాడె కంటే నీ దినములు అతివేగంగా వెళ్ళిపోతుంది అని చాలా చూస్తున్నాం కదా. అంటే హౌ ఫ్రైల్ లైఫ్ ఈజ్, ఎంత డెలికేట్ లైఫ్. కానీ మనిషి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. ఆ కృతజ్ఞత నీకు ఎప్పుడు ఉండాలి. గర్వించొద్దు, అహంకరించొద్దు. దురహంకారము పతనానికి దారితీస్తుంది. ఆల్వేస్ లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. నువ్వు ఈరోజు నడుస్తున్నావు, ఉనికి కలిగి చలిస్తున్నావు, మాట్లాడుతున్నావు, నీ అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తుంది, నిన్ను దేవుడు వాడుకుంటున్నాడు, నీ కుటుంబంలో మరి నీకు గౌరవం ఉంది, నువ్వు ప్రయాసపడుతున్నావంటే దేవుని కృప, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే కేవలం దేవుని కృప కదా. అందుకే 6 దినాలు కష్టపడమన్నాడు. ఆదివారం నాడు వచ్చి ఆయనను ఆరాధించమన్నాడు. ఆ దినం కూడా పనులు చేస్తారు, ఆ దినం కూడా లెక్క పెట్టరు. అంటే ఎంత కృతజ్ఞత లేని మనస్సు అనిపిస్తుంది. ఇన్ని రోజులు 365 రోజులు నీ ప్రాణాన్ని ఆయన కాపాడినాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని అపాయములు దాటుకుంటూ వచ్చినావు, ఎన్ని మనస్పర్ధలు, ఎంత కృంగుదల. మాటలే ముళ్ళుగా గుచ్చుకున్నాయంట ఈ పాటలో చూస్తే. ఆమె ఎంత అనుభవంతో రాసిందో, చిన్న పాప రాసింది, యవనస్తురాలు. కానీ మాటలు కఠోరంగా ఉంటాయి, కొందరు కత్తిపోటు వంటి మాటలు. అయినా దేవుడు తన గుడారాపు మాటను మనల్ని దాచుకున్నాడు. దేవుని స్తోత్రం. మనల్ని ఇబ్బందులకు లేక కలహాలకు కయ్యాలకు గురి చేయకుండా ఆయన తన రెక్కలతో మనల్ని ఏం చేసినాడు, కాపాడినాడు. తీవ్రమైన అనారోగ్యత రాకుండా, ఐసీయూలో పడకుండా, జబ్బుతో మనము లేవలేని పరిస్థితుల్లో పడకబట్టకుండా కాపాడినాడు. శత్రు భార్య నుండి విడిపించినాడు. ఏ శత్రువు నీ మీద విజయం పొందలేదు. చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీ ప్రార్థనలన్నీ జవాబిచ్చినాడు. నువ్వు కోరిన నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆహారం తిని మరి నీవు అది అరిగించుకోవాలంటే దేవుని కృప కావాలి. నీళ్లు మింగాలంటే దేవుని దయ కావాలి. అన్నీ నా వల్ల కలిగిందని కొందరు అతిశయిస్తూ ఉంటారు. ఏది నీ వల్ల కలగలేదు, కలిగిందంతా దేవుని వల్ల కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిందంతా దేవుని వల్ల కలిగింది కనుక ఆ కృతజ్ఞత స్వభావం ఎప్పుడు మంచిది. యేసు ప్రభు దైవ కుమారుడై ఉండి కూడా 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని తండ్రి మరి ఆకాశమందు కనులెత్తి, తండ్రి నేను నీకు ఏం చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దెర్ ఇస్ పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. లాజరు చనిపోయిన లాజరు దగ్గర ఉండి ఆయన, నువ్వు నా మాట వినినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటే ఈవెన్ బిఫోర్ ద బాడీ కేమ్ టు లైఫ్, ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ అనమాట. అంత శక్తి కృతజ్ఞతలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత లాజరు బయటికి రమ్మంటాడు. వెంటనే అది కార్యం సఫలమైపోయింది. దేవుని స్తోత్రం. అందుకే ఎప్పుడు స్తుతించాలి, ప్రతి విషయంలో ఆయనను స్తుతించాలి. వాచ్ నైట్ సర్వీస్ ఎందుకు చేస్తామంటే సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లను మనము మరి స్మరణకు తెచ్చుకొని ఆయనకు పాడి స్తుతించి ఆరాధించి కీర్తించి భక్తుల చేత దైవ వాక్కులు వింటాం. ప్రార్థనతో మనం కృత సంవత్సరంలో అడుగు పెడతాం. శుభములు పలుకుతూ ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించి గౌరవించి ముందుకు వెళ్తాం. అందుకే వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది. క్రైస్తవులు చేస్తారు ఇది. మరి క్రైస్తవ మార్గంలో ఇది ఉన్నది ఒక కట్టడ. ఇది అందరూ పాటిస్తారు, సర్వలోకం పాటిస్తారు. ఈ మరి వేరే మార్గాల్లో అయితే తింటారు, తాగుతారు, తందనాలు ఆడతారు, పెద్ద రెవెలరీ ఉంటుంది రోడ్ల మీద పోవడానికి. భయం అవుతుంది అందరికీ. అంటే అది కాదు కదా మన పద్ధతి. మనల్ని నడిపించే కాపరి మంచి కాపరి. దేవునికి స్తోత్రం. మంచి మార్గంలో మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మీకు 3 రహస్యాలు చెప్పాలనుకున్నాను. 3 టాప్ సీక్రెట్స్ ఫర్ ఎ బ్లెస్సెడ్ లైఫ్. ఆశీర్వాదకరమైన జీవితం కొరకు 3 రహస్యాలు చెప్తాను, ముగిస్తాను. ఒకటి ఫర్గివ్, చెప్పండి. ఇంకోటి ఫర్గెట్,
ఇంకోటి ఫోకస్. అన్నీ ఎఫ్ తోటే స్టార్ట్ అవుతుంది. మొదటిది నువ్వు క్షమించాలి. రెండవది నువ్వు మర్చిపోవాలి, మన్నించాలని అర్థం. మూడవది నీ గురి వైపే నువ్వు పరిగెత్తాలి. నీకు ఫోకస్ ఉండాలి జీవితంలో. గురి తప్పి పరిగెత్తితే లాభం లేదు. కాబట్టి గురి కలిగి పరిగెత్తాలని పౌలు కూడా అంటున్నాడు. ఈ 3 కార్యాల గురించి నేను తొందరలో మీకు చెప్పి ముగిస్తాను. ఒకటి క్షమాపణ. ఇది యేసు ప్రభు మనకు చూపిన మాదిరి. ఆయన బోధనలో ఇది క్షమాపణ చాలా ప్రాధాన్యమైంది. నీ శత్రువులను ప్రేమించమన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. శిలువ మీద వేలాడుతూ కూడా తండ్రి వీరేం చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమన్నాడు. సహోదరులు ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించాలన్నాడు. ఒకడు నా ఆజ్ఞలు గైకొంటున్నాడంటే వాడు మరి ప్రేమతో నింపబడాలంటున్నాడు. మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను. ఏంటా క్రొత్త ఆజ్ఞ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ కరువు అయితే జీవితం భారమైపోతుంది, భయంకరమైపోతుంది. కనుక ప్రేమ ద్వారానే క్షమాపణ కలుగుతుంది. ఈ 2025లో మరి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు ఈ వాక్యం? చాలామంది క్షమాపణ లేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన చాలా ప్రార్థనలు చేస్తారు, మరి ఉపవాసాలు ఉంటారు. మరి ఎందుకంటే వారికి ఒక కార్యం సఫలం కావాలని. అది కాదు. ఎందుకు కాదంటే నువ్వు దేవుని నియమాల్లో లేవు. క్షమించమన్నప్పుడు క్షమించాలి. వాడు నిన్ను ఎంత భయంకరంగా బాధించినా, నీ మనసును గాయపరిచినా, నీ జీవితం అంతా మరి అతలాకుతలం అయిపోయినా, అట్టి శత్రువును కూడా నువ్వు ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తే విజయం నీది. దేవునికి స్తోత్రం. రోమన్స్ 12:19-21. పగ తీర్చుట నా పని, మీరు పగ తీర్చుకోవద్దు. రివెంజ్ బిలాంగ్స్ టు మైన్. నువ్వు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇలాగ నీ హృదయంలో నిలువ ఉండకూడదు ఏ రోషము, పౌరుషము, పగ, ఈర్ష్య, కళ్ళ, కపటం. ఇది నిన్ను పాడు చేస్తుంది. నువ్వు ఎదుటోని కొరకు పాయిజన్ తాగుతూ ఉంటావు, వాడు చనిపోడు, నువ్వే తాగుతావు, నువ్వే చచ్చిపోతావు. డాక్టర్స్ కూడా అంటారు, తీరని వ్యాధులు వచ్చేవారు మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా అంటే వారి బీపీ హై అయిపోతుంది, షుగర్ హై అయిపోతుంది, వాని ప్రాణంకు నెమ్మది లేదంటే డాక్టర్స్ అడుగుతారు ఈ ప్రశ్న. ఎందుకంటే నీ శరీరం పాడైపోతుంది. అందుకే యేసుప్రభు చెప్పిన బోధల ఇది మోడర్న్ మెడిసిన్ చెప్పినాడు యేసుప్రభు. ఆధునిక ఔషధం అన్నమాట ప్రేమించడం కానీ, వారిని క్షమించడం కానీ. ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వారికి విజయం నిశ్చయం. అత్త మీద కోపము, దుత్త మీద తీయడము, భర్తతో అలగడము, పిల్లలతో అలగడము, భార్య మీద అలగడము, ఇంటి నుండి వెళ్ళిపోవడము, పుట్టింటికి వెళ్ళిపోవడం, కోపంతో మరి విశ్వాసుల పట్ల కోపంతో మందిరానికి రాకపోవడం, కాపరి మీద అలిగి మందిరానికి రావడం, ఇవన్నీ కూడా చాలా మరి పతనానికి దారితీస్తుంది. నువ్వు దేవుని వాక్యము నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో భద్రపరుచుకుంటావో తప్పకుండా నీకు ఔన్నత్యం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఈరోజు గ్రూప్స్లో నేను దేవుడు నాకు చెప్పినాడు, ద్వితీయోపదేశకాండం 28:1-14 పెట్టేసి నేను వాయిస్ మెయిల్ ఇచ్చి అందరికి శుభం పలుకోమని చేసిన నా పని. దేవుని స్తోత్రం. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28:1-14 వరకు దేవుని మాట శ్రద్ధగా విన్నవానికి ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తుందని ఉంది. మాట వినను వస్తుందా? రాదు. వెన్ యూ ఒబే గాడ్, ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ బికమ్ యువర్స్. ఒబీడియన్స్లో ఎప్పుడు తేడా కొట్టదు. కొద్దిగా ఒబీ చేసి కొద్దిగా మరి నీవు అవిధేయత చూపెట్టకూడదు. 100% ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నేను 100% పనులు నేను విధేయురాలు కావాలి, విధేయత చూపెట్టాలని ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకు భవిస్తుంది. పరలోక ప్రార్థనలో కూడా కొండ మీది ప్రసంగంలో యేసుప్రభు నేర్పించినాడు, మేము ఇతరుల రుణములు క్షమించినట్లు మా రుణములను నీవు క్షమించు. క్షమిస్తే క్షమింపబడతాం అన్నమాట. మనం ప్రార్థన చేస్తాం కదా, అప్పుడు మనం క్షమాపణ కోరాలి కదా. మనము హృదయంలో మాలిన్యం పెట్టుకొని పాపము మన హృదయంలో ఉంటే దేవుడు మన ప్రార్థనలు వినడు. కాబట్టి ఎవరితో కూడా అసమాధానంగా ఉండకూడదు. నేను చాలా గమనిస్తాను, మంచి మనస్సాక్షి లేకుండా ప్రభు బలలో చేయేస్తారు. కాన్షియన్స్ ఇస్ అన్క్లియర్. నిర్మూలమైన మనస్సాక్షితోనే ప్రభు బలలో పాల్గొందాలి. నువ్వు ఎవరి మీదనో కోపం ఉన్నది నీకు, ఆ కోపము నీ శరీరాన్ని పాడు చేస్తుంది, దేవునికి నీకున్న బంధాన్ని త్రెంచేస్తుంది. ఆ కోపం నిలువ ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపము నిలువ ఉండకూడదు. మనిషి ఏ పాటివాడండి? నువ్వు కోపంతో మాట్లాడతాము, కయ్యాలకు దిగుతాం, మరుసటి దినము ఏమవుతుందో తెలియదు.
నువ్వు పోతావో ఆవిడపోతాడు తెలియదు. కాబట్టి ప్రతిదినం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం అని చెప్పి క్షమించే స్వభావం, అది చాలా గొప్ప స్వభావం. యు విల్ బి హెల్తీ. దేవుని మాట అంట సర్వ శరీరానికి ఏమి ఇస్తుందంట? ఆరోగ్యం ఇస్తుందంట. దేవుని స్తోత్రం. ఇట్ విల్ గివ్ యూ గుడ్ హెల్త్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ. హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ పీస్ ప్రాస్పెరిటీ అని అంటాం కదా. అట్లా అంటే సరిపోదు, అది థియరీ. నువ్వు యాక్షన్లో కూడా చూపెట్టాలి. లవ్ ఇన్ యాక్షన్. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఎవరి మీద నిలువ కోపం ఉండొద్దు. సూర్యుడు అస్తమించలోగా నీవు సెటిల్ అయిపోవాలండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూస్తారు ఇది. కాబట్టి యూ హ్యావ్ టు ఫర్గివ్ అన్కండిషనల్లీ, షరతు లేకుండా. మరి నీవు ఇతరుల కుటుంబంలోనే కానీ, మరి నీ సంఘ సభ్యులతోనే కానీ, బంధువుల్ని కానీ, ఉద్యోగ స్థలంలో కూడా నీవు క్షమించే స్వభావం ఉండాలి. దేవునికి చాలా ఇష్టం. చాలామంది ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే కారణాలు ఉంటాయి తప్పకుండా. ఆ ఒక్క కారణం ఈ క్షమించని స్వభావం. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది దేవుడిచ్చే ఆజ్ఞ. ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. ఇది ఆజ్ఞ అన్నమాట, ఆదేశం. ఇది నేను మిమ్మల్ని ఎలా క్షమించినానో అలాగే మీరు ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలి. మీరు క్షమించకుంటే మీ పాపములు క్షమింపబడవు అని కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి క్షమాపణ ప్రతి కుటుంబంలో క్షమించే స్వభావం ఉండాలి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీ 2:5లో ఉంది. దేవునికి అప్పగించండి. ఎవరైనా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే, చాలా కష్టపెడుతున్నారు, చాలా ఉదయం లేస్తే వారు తిట్లు తినాలా, దినమంతా వారు తిడుతూ ఉంటారు. నేనైతే ప్రార్థన చేస్తాను, ఇలాంటి వాళ్ళని కూడా ప్రేమించడానికి నాకు మంచి మనసు దయచేయండి. ఎందుకంటే కుటుంబానికి కీడు రాకుండా నువ్వు కాపాడాలి. మరి అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. తిరుగుబాటు చేసిన వారి కొరకు యేసుప్రభు ఏం చేసినాడు? విజ్ఞాపన చేసినాడంట. తిరుగుబాటు చేసేవారు, బందిపోటు దొంగల మధ్యలో ఆయన వేలాడుతున్నాడు. ఆయన ఈ రాక్షస స్వభావం గలవారు ఆయనను సిలువకు అప్పగించి ఆకాశానికి భూమికి మధ్యలో మండు టెండలో వేలాడజేసి బలమైన కొరడాతో కొట్టి శరీరం అంతా చిందరవందరైపోయింది, రక్తమంతా కారిపోతుంది. బలమైన మేకులతో సిలువకు వేసి కొట్టినారు, తల మీద ముండ్ల కిరీటం. అయినా ఒక్క మాట కూడా బదులు పలకలేదు కదా. ఆ స్వభావం మనకు ఎందుకు లేదు? మనం యేసుప్రభు బిడ్డలం, మనము యేసుప్రభు కుమారులం. మనం ఆయన అంగీకరించిన వారందరూ ఆయన కుమారులుగా ఉండటకు ఆయన ఏమిచ్చినాడంట? అధికారం ఇచ్చినాడు. అన్ని పెద్ద మాటలు మాట్లాడతాం కానీ ప్రాక్టీస్లో వచ్చినప్పుడు జీరో. కాబట్టి నీకు దేవుని మాట వినడం మాత్రం కాదు, చదవడం మాత్రం కాదు, అది కార్యరూపంలోకి తేవడానికి కూడా పరిశుద్ధాత్మ సహాయం దేవుణ్ణి అడగాలను. దేవునికి స్తోత్రం. థియరీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. లాలో ఉంటుంది, బ్యాంకింగ్లో ఉంటుంది. థియరీ అండ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్లో ఓడిపోయినాం చాలాసార్లు. 2025 మనం క్షమాపణ అడగాలి దేవుని సన్నిధిలో, అందరం అడగాలి. చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం, కానీ అది మనకు దీవెనకరం కాదు. ఇట్ విల్ నాట్ బి ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఇట్ విల్ నాట్ బి ఎ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇట్ విల్ నాట్ బి ఎ బ్లెస్సెడ్ న్యూ ఇయర్ ఇఫ్ యూ డు నాట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పేవాళ్ళు ఉండాలి మనకు. త్రోవ తప్పుతుంటే దండం వాడటం ఉండాలి ప్రతి సంఘంలో, లేకుంటే సంఘం క్రమం తప్పిపోతుంది, గొర్రెలు దారి తప్పిపోతారు. అంటే మంచి మనసాక్షి, నిర్మలమైన మనసాక్షి, కపటము లేని హృదయం, శుద్ధ హృదయం. దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయి. మీరు ఏం అడుగుతున్నారు 2020 అంటే తప్పకుండా మీరు రాస్తారు, మాకు 100 గజాల భూమి అన్న కావాలి, పిల్ల పెళ్ళి కావాలి, పిల్లోనికి ఉద్యోగం లేదు, మా ఆయన హాస్పిటల్ పడి ఉన్న ఆరోగ్యం కావాలి, మాకు ఇంట్లో రేషన్ లేదు, మా పిల్లలు మాట వినడం లేదు, మాకు సరిపోవడం లేదు, మేము చక్రబట్టి. ఇవన్నీ నాకు కంఠపాఠంగా వస్తుంది మీ రిక్వెస్ట్లన్నీ. కానీ మీరు అడుగుతారా ఇది? దేవా నేను ప్రాక్టికల్గా 100% నీ చిత్తానుసారంగా నడవడానికి నాకు అలాంటి శుద్ధ హృదయం దయచేయి, విధేయత దయచేయి, పరిశుద్ధాత్మ శక్తి దయచేయి అని అడుగుతారా? అడగరు. మీరు అడగనందుకు మీరు పొందలేకపోతున్నారు. అందుకే మీరు చేసే ఆ లొల్లి కానీ, ఆ ప్రార్థన కానీ, ఆ రోదన కానీ దేవుడు వినడం లేదు. చెక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్, ఇంకా అరగంట అయితే న్యూ ఇయర్లోకి అడుగు పెడతావు కదా, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. రెండవది ఏం చెప్పినాను? ఫర్గెట్. నువ్వు క్షమించాలి. అసలు నీకు చేసిన కీడు, నీకు చేసిన ద్రోహం, నిన్ను ఇబ్బంది పెట్టిన
కార్యాలు, నిన్ను వేదనపరిచిన సమయాలు అన్నీ మర్చిపోవాలి. అది ఎట్లా సాధ్యం సిస్టర్ అంటారు కదా, అది సాధ్యమే. నువ్వు అడగాలి దేవుణ్ణి. ఇబ్బంది తప్పకుండా ఈ లోకంలో మీకు ఇబ్బందులు కలుగుతాయండి. నీ మంచితనం గుర్తించరు, నీ విలువ గుర్తించరు, నీకున్న సామర్థ్యం గుర్తించరు. వాళ్ళు తిడుతూనే ఉంటారు. నువ్వు పోయినాక అయ్యో చాలా మంచి వ్యక్తి ఉండింది నా భార్య అంటారు, మా ఆయన చాలా మంచి. ఏం లాభం అలా ఒకటి ఆ సిమెట్రీ మీద రాస్తారు, దాని మీద ఆ స్టోన్ మీద చెక్కుతారనమాట. చాలా మంచి వ్యక్తి ఉండే, కానీ నువ్వు బతుకున్నప్పుడల్లా నీకు ముళ్ళుగా ఉంటారు. అయినా క్షమించాలంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. నువ్వు మర్చిపోవాలంట. వెనుకున్న వాటిని అంతా కూడా మర్చిపోవాలి. ముందున్న వాటి కొరకు నువ్వు వేగిరముగా పరిగెత్తాలంట. ఎందుకు మనం క్షమించాలి, ఎందుకు మన శత్రువు చేసిన కార్యాలన్నీ మర్చిపోవాలంటే, మనం ఇలా చేయకుంటే మనకు దారికి అడ్డుగా ఉంటాయి ఇవన్నీ. యూ విల్ నాట్ గెట్ రిప్లై ఫ్రమ్ గాడ్. దారికి అడ్డు అనమాట ఇవన్నీ. నీకు దేవునికి ఒక తేట బంధం కావాలంటే నీ హృదయం స్ఫటికంగా ఉండాలి. నేనైతే అడుగుతా ఎప్పుడు, దెర్ షుడ్ నాట్ బి ఎనీ గైల్ ఇన్ యువర్ హార్ట్. దాగుడు మూతలు ఆడొద్దు దేవునితో. కొన్ని దాచిపెట్టి కొన్ని చెప్పి స్ఫటికంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైనా చూసినా తేట నీళ్ళని చూసినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది మనకు. ఆ గులకరాళ్ళు కూడా కనబడతాయి కదా. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేనైతే ప్రార్థన చేసిన ప్రతి విశ్వాసికి ఇలాగ తేట హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆస్తిపాస్తులు, వాహనాలు, అక్కడ భూమి, ఇక్కడ భూమి, ఇంత ఉంది బ్యాంక్, ఇవే పనికిరావు. తేట హృదయం ఉంది. ఎందుకంటే శుద్ధ హృదయంలోని యేసు ప్రభు రాజుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను, రాజున్న చోటు ఏముంటుంది? ఇక నువ్వు ఎవరిని భిక్షం అడిగే అవసరమో రాదు. అప్పులు పేరుకుపోవు. మీకు మీ నిధులను నింపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమిస్తే నేను వాడిని ఆస్తికర్తగా చేస్తాను, వారి నిధులను ఏం చేస్తాను? నింపుతాను. వ్యర్థమైన ఖర్చులు ఏవి ఉండవు. హల్లెలూయా. నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు పరలోకం అనే తన మంచి ధననిధి నింపి విస్తారంగా దీవిస్తాడంట. నేను పట్టుకోలేవు, పెట్టుకోలేవు నువ్వు. అందుకే దేవుని నియమాలు పాటించాలి. మర్చిపోవాలంతే, మర్చిపోవాలి. మరుపు అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. చాలా మట్టుకు నన్ను అడిగితే కొంతమందికి మరపు వచ్చేస్తుంది వయసు భయపడుతుంటే. భార్యను కూడా గుర్తించనంట. డిమెన్షియా లేదా ఆల్జీమర్స్ డిసీజ్ వస్తే భర్తను గుర్తించనంట. భార్యను గురించిన పిల్లలు ఎవరన్నా మీరు ఎవరని అడుగుతారంట. చాలా బాధ అనిపిస్తుంది నాకు అది చూసినప్పుడు. అలాంటి మరపు కాదు. నిన్ను ఉపద్రవించిన వారు, నిన్ను మరి లేని వార్తలు నీ మీద పుట్టించిన వాళ్ళు, నీకు ఇబ్బంది కలిగించిన వారు, నీ గుండెకు ముళ్ళు గుచ్చిన వాడు, నోటి మాటల చేత, కఠోరమైన మాటల చేత నేను ఇబ్బంది పెట్టి నీకు నెమ్మది లేకుండా చేసిన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళు చేసినవన్నీ మర్చిపో. 2025 దాన్ని సమాధి చేసి. ఎందుకంటే నీ బహుమానం చాలా గొప్పదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యువర్ రివార్డ్ విల్ బి వెరీ హై. పోయిన సంవత్సరం నువ్వేం చేసినావు నాకు బాగా గుర్తుందంటాను. కొట్లాట ఇది. 10 సంవత్సరాల ముందు నన్ను ఎట్లా మాట్లాడినావు నాకు ఇంకా గుర్తుంది. పెళ్ళైన రోజు నన్ను ఎట్లా ట్రీట్ చేసావు నాకు ఇంకా గుర్తుందండి. ఏం చేస్తావు ఈ చెత్తకుండితోటి? ఇది మురుగు, కంపు, పడే ఇదంతా. ఏం చేసినా పర్లేదు, నేను ఐ లవ్ యూ అని చెప్పడానికి ఉన్న శక్తి ఉండాలి. లవ్ ఈజ్ ఎ గ్రేట్ పవర్. హల్లెలూయా. ప్రేమను మించిన శక్తి లేదు, ప్రేమను మించిన ఆయుధం లేదు. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన పేరే ప్రేమ. ఈ ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నించు. మొదట ఏమని చెప్పినా? క్షమించు. రెండవది ఏంటి? మర్చిపో. మళ్ళీ అడుగుతా నేను, క్షమించు, మర్చిపో. ఆగండి చెప్తాను ఇంకా. అయితే మర్చిపోవాలంటే, పాతవన్నీ విడిచిపెట్టాలంటే నీకు ఒక గమనం ఉండాలి, నీకు ఒక దర్శనం ఉండాలి, నీ కుటుంబం పట్ల ఒక ఫోకస్ ఉండాలి. థర్డ్ థింగ్ ఇస్ ఫోకస్. ఫోకస్ అంటే జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన. హల్లెలూయా. ఈ ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్. దీన్ని కేంద్రీకరణ అంటారు తెలుగులో. కేంద్రీకరణ అంటే ప్రతి మనిషిని దేవుడు ఒక ఉద్దేశంతోనే సృజించినాడని నేనైతే నమ్ముతున్నాను. నేను అందుకే అందరిని ప్రేమిస్తా, అందరిని గౌరవిస్తా.
ఎవరిని తక్కువ చూపు చూడను, ఎందుకంటే ఐ నో దే ఆర్ వెరీ యూనిక్లీ మేడ్. అమ్మో, ఒక్కరికున్న గుణం మరొకరికి ఉండదు, ఒక్కరికున్న సామర్థ్యం మరొకరికి ఉండదు. ఎందుకు తక్కువ చూపు చూడాలి? అందరూ దేవుని దృష్టిలో సమానులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు కొన్ని తలాంతులు ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ జవాబుదారీతనం కూడా ఉంటుంది. తక్కువ ఇస్తే తక్కువ లెక్క ఇవ్వాలి నువ్వు, అంతేగాని నువ్వేం బాధపడే అవసరం లేదు. యు ఆర్ వెరీ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం అంత విలువైన వారం అండి. హల్లెలూయా. వీఆర్ ఆల్ యూనిక్ అండ్ వండర్ఫుల్లీ మేడ్. కాబట్టి ఎవరిని మనం తక్కువ చూపు చూడని వీల్లేదు. అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ సహించాలి, అందరినీ ఓర్చుకోవాలి, అందరినీ క్షమించాలి. గాడ్ లవ్స్ ఇట్. అప్పుడు నువ్వు ఏం చేయాలి? నీకు శక్తి కావాలి. కుటుంబము దేవుడు ఇచ్చినాడు, నీకు ఒక పిలుపు ఉంది. నేను అంటున్నాను, ప్రతి వ్యక్తికి ఒక కాలింగ్ ఉంటుందండి. మీరు అనుకుంటారు సువార్త సేవ చేయడానికే కాలింగ్ అని. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఒక కాలింగ్, అది కూడా ఒక కాలింగ్. ఒక భర్తగా ఉండడానికి ఒక కాలింగ్, అది ఒక భార్యగా ఉండడానికి కాలింగ్, ఒక ఉద్యోగిగా ఉండడానికి కూడా ఒక పిలుపు. అది పిలుపు తగినట్టు జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిలిచిన వాడు చాలా నమ్మదగిన వాడు. నేను పిలిచినాడు, ఒక అమ్మగా ఉండడానికి పిలిచినాడు, అదొక పిలుపు. మరియను పిలిచినాడు లోకరక్షకునికి తల్లిగా ఉండడానికి. యోసేపును పిలిచినాడు గర్భం ధరించిన ఒక స్త్రీని వివాహం ఆడాలని. ఎంత కష్టమైన పిలుపు అండి అది. కానీ ఆ పిలుపుకు భయపడి దేవునికి విధేయుడై వివాహం ఆడినా కానీ ఆమె ప్రసవించే వరకు ఆమెను ముట్టలేదంట. ఎంత నీతిమంతుడండి యోసేపు. చప్పట్లు గట్టి కొట్టండి. ఎంత ప్రిన్సిపల్ చూడండి. ఇట్స్ సో ప్రిన్సిపల్. ఎంత నియమ నిష్టతో ఉన్న యోసేపు. నాకు యోసేపు గురించి ఒకసారి ప్రసంగం చేయాలని అనుకున్నాను ఈ క్రిస్మస్ సమయంలో, దొరకలేదు అవకాశం. అంటే ఎంత డిసిప్లిన్ పర్సన్, హౌ మచ్ హీ ఒబేస్ గాడ్. పరిశుద్ధాత్మ వల్ల కలిగింది ఇది, మానవ సంయోగంలో కలగలేదు. నీ భార్య పవిత్రమైనది, లోకరక్షకునికి తల్లి కాబోతుంది, కాబట్టి ఆమెను నువ్వు విడనాడకూడదు, ఆమెను చేర్చుకో అంటే వెంటనే విధేయుడు కాలేదా? విచ్ మ్యాన్ వుడ్ లైక్ టు మ్యారీ ఏ ప్రెగ్నెంట్ లేడీ నాట్ నోయింగ్ ద సోర్స్? అక్కడ యోసేపు యొక్క పవిత్రత, పరిశుద్ధత మీకు కనబడుతుంది. దేవునికి భయపడడం. ఆమె కన్నంత వరకు ఆమెను ముట్టలేదంట. ఒకసారి యోసేపు కొరకు చప్పట్లు కొడదాం. ఎంత డిసిప్లిన్ లైఫ్ అండి. అంటే పౌలు జీవితం నేను చూసినప్పుడు కూడా చాలా క్రమమైన జీవితం. అడగండి, క్రొత్త సంవత్సరంలో దేవా నాకు క్రమమైన జీవితం దయచేయమని అడుగుతారా? అడగారు. నాకు 1,00,000 రూపాయలు కావాలి, నా అప్పులు తీరాలి, ఇదే ఉంటుంది ప్రార్థన. ఇదే ఉంటుందండి. నాకు నడుము నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, ఇదే. మీరు మీ మెంటల్ హొరైజన్స్ ఉంటుంది కదా, మైండ్ది బౌండరీస్ స్ట్రెచ్ అవును గాక. హల్లెలూయా. రిసీవ్ ఇట్. మీ యొక్క మనస్సు, మీ మది, మీ మెదడు, దాని సరిహద్దులు విశాలమగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చిన్న చిన్న చటాక్ బుద్ధులు వదిలేసేయండి. పెద్దగా ఆలోచించండి. థింక్ బిగ్ అబౌట్ గాడ్. హౌ గ్రేట్ ఈజ్ గాడ్. అవును, నిన్ను పిలుచుకున్నాడు కదా, నీకు ఒక గురి ఉంది కదా, నీకు గమ్యం ఉంది కదా. నన్నైతే నేను బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఉన్న సంవత్సరాలంతా నాకు చాలా డిస్సాటిస్ఫాక్టరీ ఉంటుండే. డిస్కంటెంట్మెంట్ వాజ్ దేర్ ఇన్ మై హార్ట్. ఇది కాదు నా పిలుపు, ఇది కాదు నా పిలుపు, ఇది కాదు నా పిలుపు, నాకు ఇంకేదో ఉంది అని ఎప్పుడు నాకు మనసులో బాధ కలిగేది. అందరూ బ్యాంక్ ఉద్యోగం అంటే ఎంత సంతోషంగా కంటెంట్మెంట్ తోటి ఉంటారు, తృప్తితోటి. నాకు అది లేకుండేది. నేను ఇది వదిలేయాలి, నేను ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలని. అంటే దట్ వాజ్ డిస్టర్బ్. ఫైనలీ ఐ అండర్స్టూడ్ మై కాలింగ్. నాకు దర్శనం దేవుడు బయలుపరిచిన తర్వాత నేను ఎప్పుడైతే విధేయురాలైనానో ఈ క్షణం వరకు నాకు దేవుడిచ్చిన సమాధానము ఎవరికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో నింపేసినాడు నా దేవుడు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చినాను కాబట్టి. నీ ఫోకస్, నిన్ను దేవుడు ఎందుకు పిలిచినాడు అది ఉండాలి. ఒక తండ్రివా, నీకు ఫోకస్ ఉన్నది నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద. తల్లివా, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక దైవ సేవకునివా, ఫోకస్ ఆన్ గాడ్స్ కాలింగ్. నిన్ను ఎందుకు సేవకునిగా నిలబెట్టినాడు? నీకు ఎందుకు ఈ పదవి ఇచ్చినాడు? నాకెందుకు ఇచ్చినాడు ఈ పదవి? ఈ పిలుపు ఎందుకు వచ్చింది? నేను దాని గురించి ఆలోచించాలి. దానికి మీరు సమయం కేటాయించుకోవాలి. ఉదయం లేవాలి. మీరు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, దేవా నేను 1 జనవరి నుండి
నేను 3 లేక 4 గంటలకే లేస్తానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో, మీరు కోరుకున్నది మీకు సిద్ధించును గాక. దేవుడు మీకు శక్తిని ఇచ్చును గాక. మీరు లేవాలండి, ముందుకే లేవాలి. సోమరితనం వలన ఇంటి కప్పు దిగబడిపోతుందంట. సోమరివాని మార్గము ముళ్ళ కంచెనంట. సోమరివాడు ఆశిస్తాడు కానీ మనకి ఏది దొరకదండి. వాడు వేటాడతాడు కానీ దేని పట్టుకోలేడండి. ఎడ వేటాడతాడు వాడు? కలలో వేటాడతాడు. పెద్ద లేడిని అంటే జింకను పట్టుకున్నట్టు ఇంటి ఆవిడ తెచ్చి ఇచ్చినప్పుడు మంచిగా వండి గమగమ మసాలా వాసనలు ఇట్లా పీల్చుకుంటాడు. ఎక్కడ? నిద్రల. పని చేయను, వాని చేతులు పని చేయనొల్లవంట. కలలు కంటాడు. అందుకే వాని ఇచ్చ వాడిని చంపేస్తుందంట. అంత ఇచ్చ ఉంటుందంట వాడిని. 3 గంటలు ఇవ్వాలి, 3 గంటలు ఇవ్వాలి, 3 గంటలు వాళ్ళు ఇవ్వడు. వాడు జీవితాంతం అనుకుంటాడు కానీ చేయడు. ఏంది అట్లా చూస్తున్నారు? అయితే అలాంటివి కార్యరూపంలో రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మొట్టమొదటి లేచి అడుగుని మీకు ఇవ్వబడి. అడుగును, దేవా, ఐ వాంట్ టు గెట్ అప్ ఎర్లీ, ఐ వాంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను చదవాలి వాక్యం, నేను ప్రార్థన చేయాలి. మెడిటేషన్ అని నేను మీకు చెప్పినాను కదా, మీరు చాలా బాగుపడతారండి. లేచి మీరు గమ్మున ఒక అరగంట లేక గంట మీ కుర్చీలో కూర్చోండి. ఉదయకాలం శుభ్రం అంతా అయిపోయిన తర్వాత నిమ్మళంగా ఒక మంచి సేఫ్ కార్నర్ మీరు కేటాయించుకోండి. అక్కడ కూర్చోండి, చైర్ మీద లేకుంటే కింద కూర్చోండి. కళ్ళు మూసుకోండి. గత కాలం అంతా దేవుడు చేసిన కార్యాలను ఒకసారి స్మరించండి. ఎన్నెన్నో ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తర్వాత మీ గురి ఏంటి, మీ గమ్యం ఏంటి, వేర్ ఆర్ యూ గోయింగ్ అప్ టు? చాలామంది జీవితాల్లో గురి లేదు, గమ్యం లేదు. కటాహువా పతంగ్. ఆ పతంగి దారం దిగినాక చరకాకు, అదేమో చరక అంటారు కదా, దానికి అది డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా పోతుంది. అది ఎటు పోతుందో ఆ సీన్. ఇప్పుడు సంక్రాంతి ఇప్పుడు చూడండి, ఆకాశం తట్టు ఇటు అటు అటు ఇటు పోయి ఎక్కడ ల్యాండ్ అవుతుందో దానికే తెలియదు. దాన్ని పట్టుకోవడానికి పరుగులు పిల్లలు మిద్దల మీద నుండి పడతారు, గోడల మీద పడతాడు. మనల్ని పట్టుకోవడానికి సాతాను అట్లా పరిగెత్తుతుంది. జాగ్రత్త, నిన్ను పట్టుకోవడానికి కనెక్షన్ లేదు కదా, దేవునితో ఉన్న బంధం తెగిపోయింది కదా. అందుకే నువ్వు అప్పుడు సైలెంట్ పీరియడ్ అనేది ఉండాలి నీకు. అది లేకుండానే ఈ కలహం పొద్దున్న లేవగానే పెద్ద ఒక రాక్షస స్వభావం, అరుపులు, కేకలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు. ఏంటండి? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఎవని మనస్సు వాని మీద ఆనుకొని నిడును వాణ్ణి పూర్ణ శాంతి గల వాణిగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. యెషయా 26:3 అయితే పౌలంతటి భక్తుడు ఇంత సేవ ఎలా చేసినాడని నేను నా మౌన సమయంలో కూర్చొని ఆలోచించినాను. ఎలాగంటే మరి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో, తీర్మానాల్లో, ఆయనకు దేవుడు ఇచ్చిన దర్శనం, ఆయనకిచ్చిన పిలుపు చాలా గొప్పది. శ్రమలు అనుభవించడానికి దేవుడు అతన్ని సిద్ధపరిచినాడు. ఆయన గురి తప్పలేదండి ఎప్పుడు. ఆ మాటల్లో మీరు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 చదివి మీకు అర్థం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 13. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను. ఎప్పుడు కూడా పరుగు పందెంను పోల్స్తాడు. విశ్వాసి పరుగులో ఉన్నాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచూ ఈ పందెములో నేను ఓపికతో పరిగెత్తుతున్నాను అన్నాడు. గురి యొద్దకే పరిగెత్తున్నాను. అయితే ఇక్కడ 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ చేయాలన్నమాట. నువ్వు అంటే కేంద్రీకరణ. కొద్దిసేపు మౌనంగా ఉండి, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఈ లోకంలో? ఇన్ని సంవత్సరాల ఆయుస్సు దేవుడు నీకు ఎందుకు ఇచ్చినాడు? ఏదైనా ఆత్మలను రక్షణలో నడిపించినావా? దేవుని కొరకు ఏదైనా ప్రయోజనకరమైన పని చేసినావా? నిష్ఫలంగా ఉన్నావా? ఒక్క మంచి కార్యం చేయడానికి నీకు ఇంత ఆరోగ్యం, ఇంత ఆయుస్సు, ఇంత అందం ఇచ్చినా నీవు పనికిరాని వ్యక్తిగా ఎందుకున్నావు? ఎప్పుడైనా ఇంట్రోస్పెక్షన్ అంటారు దాన్ని. నువ్వు అందరు ఎలా ఉన్నావు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు,
వేలు పెట్టి తిరస్కరిస్తావు కదా, వేలు పెట్టి తిరస్కరించినప్పుడు కూడా ఒక్కటే వేలు నీ ముందున్న వాళ్ళ మీద ఉంటుందంట, కానీ 3 వేళ్ళు నీ తట్టే ఉంటుంది. అంటే నీ వలన సమాజానికి ప్రయోజనం ఉన్నదా? నీ వలన సంఘానికి ప్రయోజనం ఉందా? పోనీ నీ వలన కుటుంబానికి ప్రయోజనం ఉందా? నీ వలన దేవునికి మహిమ కలుగుతుందా? ఎందుకు ప్రశ్నించుకోవు నువ్వు? వై డోంట్ యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్? ఆదికాండం 1వ అధ్యాయంలోనే 26 నుండి 8 చదివితే, మీరు ఫలించడానికే మిమ్మును నా రూపంలో నేను సృజించినాను, మీరు భూమిని నిండించి ఫలించి ఏం కావాలన్నాడు? అభివృద్ధి కావాలన్నాడు. అందుకే ఆయన రూపంలో సృజింపబడినావు. ఈ సృష్టి యావత్తులో ఏది కూడా దేవుని రూపంలో సృజింపబడలేదు. ఉందా? సృష్టి యావత్తులో దేనికైనా వాక్శక్తి ఉందా? సృష్టి యావత్తులో ఏదైనా నవ్వుతుందా? ఇట్లా మనం నవ్వినట్టు నవ్వుతుందా? అంటే ఎన్ని ఎక్స్ట్రాడినరీ బ్లెస్సింగ్స్ మనకు దేవుడు ఇచ్చినాడంటే, సరే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎన్ని ఎక్స్ట్రాస్ ఇచ్చినాడు కానీ ఫలం లేదు. చూడండి, ఆ చెట్టు నిలబడుతుంది. ఇక్కడ చెట్టు చేసే పని చెట్టు చేస్తుందండి. తగిన కాలంలో అది ఫలం ఇస్తుంది. నువ్వు బాగా తింటావు మరి ఏరుకొని. సూర్యుడు చేసే పని సూర్యుడు చేస్తున్నాడండి. స్లో బట్ ష్యూర్, వెరీ అక్యురేట్, నెవర్ మిస్సెస్ హిస్ గోల్. నువ్వెంత హడావుడి చేసి కింద మీద దుంకినా, ఈ సూర్యుడు తొందరగా నాకు పని ఉందని అన్నా కానీ వస్తాడు. ఆయన సమయంలో ఆయన వస్తాడు. ఆయన అంటే ఎవరు? సూర్యుడు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు అన్నీ సరిగ్గా దేవునికి లోబడుతుందండి. అది నాకు ఆశ్చర్యం. క్రియేషన్ ఈజ్ ఒబేయింగ్ గాడ్. కానీ ఒక్కటే దేవునికి అవిధేయత చూపేది ఏదది? మానవుడు. వెరీ డిజొబీడియంట్ అండి. దేవుడు సృష్టి యావత్తును చూసినందుకు నొచ్చుకోలేదంట. మనిషిని సృజించినందుకు దేవునికి ఏం కలిగిందంట? అంత దౌర్భాగ్యుడు మానవుడు. దేవుడు ఇచ్చిందంతా మేత వేస్తాడు, బాగా లావెక్కిపోతాడు. చివరికి దేవుణ్ణి ఏం చేస్తాడు? మర్చిపోతాడు. ఆ మరుపు ఉండకూడదు. నీవు ద్రోహం చేసిన వారిని మర్చు. కానీ అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను నీవు సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవదును. రాసుకోవాలి. నేనైతే డైరీ మెయింటైన్ చేస్తాను. అవును, దేవుడు అప్పుడు ఈ టైం నాకు ఇది చేసినాడు, అది చేసిన డైరీలు, నా ఇల్లంతా నేను డైరీలే ఉంటాయి అని మళ్ళీ తిరిగి చూస్తాను. ఎంత అద్భుతంగా నడిపించినాడు నన్ను. మీకు శుభవార్త నేను చెప్తాను. మనకు శిల్వ ధ్యానాలు ఎక్కడ అని మనం అందరం ప్రార్థన చేసినాం కదా. మరి దేవుడు ఒక అద్భుతం చేసినాడండి. మెననైట్ చర్చ్ ఇచ్చినాడు మనకు, గోల్కొండ క్రాస్ రోడ్స్. మేము అప్లై చేసినాము. దేవుడు వాళ్ళ కమిటీ అంతా మాట్లాడి, గొప్ప సేవ కదా జాయమ్మ చేసేది, ఆమె డబ్బు ఆశించదు, ఖర్చు పెట్టి సేవ చేస్తుంది, ఆమెకి ఇస్తే మనకు ఆశీర్వాదకరం అని వాళ్ళు శాంక్షన్ లెటర్ నిన్న ఇచ్చినారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎక్కడుంది మాట? 84వ కీర్తన 11వ వచనం. ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 3 వరకు 40 రోజుల శిలువ ధ్యానములు అక్కడ జరుగుతుంది. మీరు అందరికీ తెలియజేయండి, అందరికీ తెలియజేయండి. ఒక పెద్ద పండుగలాగా జరగాలి. అది నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. కనుక 3 కార్యాలు ఈరోజు మనం ధ్యానించినాము. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను వెనుకున్న వాటిని అన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరిగెత్తున్నాను. 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఈ మాట అంటాడు, నేను గురిలేని వాని వలె పరిగెత్తడం లేదు, నేను గురి కలిగిన వాని, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని 1 కొరింథీ 9:24 నుండి మీరు క్రిందికి చదువుకోండి. నాకు గురి ఉంది, నాకు ఫోకస్ ఉంది, నాకు కేంద్రీకరణ ఉంది. అది సాధించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానని నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను? నలగగొట్టుకుంటున్నాను. ఈ సంవత్సరం చాలామందితో దేవుడు మాట్లాడతాడు డానియల్ ఫాస్టింగ్ గురించి. మీరు కూడా డానియల్ ఫాస్టింగ్ ఆరంభిస్తారు, అది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనే జయం, ప్రార్థనే మనకు ఊపిరి, ప్రార్థనే సమస్తం, ప్రార్థన ద్వారానే మనం విజయం పొందుతాము.
కాబట్టి ఈ 3 కార్యాలు మీరు ఈ కృత సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోండి. ఒకటి క్షమించడం, ఇంకోటి మర్చిపోవడం, మూడవది గురి యొద్దకు పరిగెత్తడం, కేంద్రీకరణ. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలవండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నిమ్ము ముట్టిన వాడు నా కంటి పాపను, నిమ్ము ముట్టిన వాడు కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నా ఏ ఆయుధ రూపింపబడుచున్నా ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కాలమంతా హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కోరిన రేవుకు నిన్ను చేర్స్తాడు. నువ్వు అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటిని అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ జీవితం వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం ద్వారానే కొనసాగాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. 6 బాధల నుండి నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన నీకే కీడు తగలదు. నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని మిట్ట మధ్యాహ్నం వలె ఆయన వెల్లడిపరుస్తాడు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. బూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. ఇంకా రక్షణ లేకున్న వారికి మేము జ్ఞాపనం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ఇలా గతించిపోతుంది. నేతగా నిన్ను నాడే కంటే అతివేగంగా సమయం దొరికిపోతుంది. ఇంకా ప్రభువును అంగీకరించిన వారు కోకొల్లలుగా ఉన్నారు నాయన. రేపు రేపు అని వాయిదా వేయిస్తున్నాడు సాతానుడు. ఏ దినమో ఏ గడియో నీ రాకడ మాకు తెలియదు నాయన. ఏ క్షణమో మా ప్రాణము ఈ లోకం నుండి వెడలిపోతుందో మాకు తెలియదు నాయన. మేము జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడినారు నాయన. క్షమించమన్నావు, మర్చిపోమన్నావు, శుద్ధ హృదయం కలిగి ఉన్నావు, ఉండాలని సెలవిచ్చినావు.
కేంద్రీకరణ కావాలని అడిగినావు. అవును తండ్రి. గురి యొద్దకి పరిగెత్తాలన్నావు. గురి లేని జీవితం వ్యర్థం అన్నావు తండ్రి. మాకు ఎన్నో పాఠాలు ఈరోజు నేర్పించినందుకు వందనాలు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని శిష్యులు వచ్చి నీ దగ్గర అడిగినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చిన్న బిడ్డ వలె ఎవడు తను తాను తగ్గించుకుంటాడు అటివారిదే పరలోక రాజ్యం అని నీ వారికి బోధించినావు. అలాంటి తగ్గింపు స్వభావం మాకు అందరి దయచేయండి ఆయన. నీవు పరలోక భాగ్యమును విడిచిపెట్టి దివి నుండి భువికి దిగడానికి ఎంత తగ్గించుకున్నావు. దేవుడు మానవుడైన రోజు అది ఎంత గొప్ప రోజునైనా అంత తగ్గింపు. నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నావు. అంత తగ్గింపు మాకందరికి దయచేయండి తండ్రి. ప్రభా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని వాక్యము సెలవిస్తుంది. చిన్న బిడ్డ వల్లే మేము తగ్గించుకోవాలి. ఆ పవిత్రమైన హృదయం మాకందరికి దయచేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు నాయన. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నావు. దేవుని కార్యాలు వారి జీవితంలో చూస్తారు నేను. శుద్ధి లేకుంటే మా కార్యాలు జరగవు నాయన. మా జీవితానికి మా మార్గంలో అది అడ్డుబండల్లాగా ఉంటుంది నాయన. నీ నియమాలు మేము అంగీకరించకుంటే, మీ ఆజ్ఞలు మేము పాటించకుంటే, మీ మాటలు మేము వినకుంటే మా దారి అంతా కఠినమైన ప్రయాసమే. అడుగు అడుగున ఆటంకాలు, అడుగు అడుగున అడ్డంకులు. కానీ ఎప్పుడైతే నీ మాట మేము వింటామో ఇత్తడి తలుపులు మా కొరకు పగలగొడతావు నాయన. ఇనుప గడియలు విడగొడతావు ప్రభు. ప్రాకారములు పడగొట్టువాడు మాకంటే ముందుగా నడుస్తాడని వాక్యంలో ఉంది. కాబట్టి నాయన, దేవుని వాక్యానికి మేమందరం లోబడాలి ప్రభు. లెట్ దిస్ 2026 be an year of obedience, Lord. దేవుని మాటకు విధేయత చూపెట్టడానికి ఉన్న సంవత్సరం ఈ 2026 అని ప్రకటిస్తున్నాను నేను ఆత్మ ద్వారా. విధేయత చూపెట్టడానికి సహాయం దయచేయండి. విధేయత గల మనస్సుకు నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తావు నాయన. విధేయత గల మనస్సుకు కనివిని ఎరుగని కార్యాలు దాచి ఉంచుతావు తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకుంటే ఏవేవి మా కొరకు సిద్ధపరిచినావో అది ఏ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదన్నావు నేను. మరి అనేకులు తమ ప్రార్థన అంశాలు రాసి ఇచ్చినారు. నీ దాసురాలు నేను చెయ్యించి ప్రార్థన చేస్తున్నాను. ఈ చిత్త ప్రకారము వారి ఆశయాలు, ఆశలు, వారి కోరికలు నెరవేర్చమని దీనదాసురాలుగా నేను విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. రోగంలో ఉండే వారికి ఆదరణ దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. మాట వినని పిల్లలు విధేయులు ఒకటి సహాయం దయచేయండి. మేము నీకు విధేయులైనప్పుడు మా బిడ్డలు మాకు విధేయులు అవుతారు నాయన. అలాగూ తండ్రి, పిల్లల భవిష్యత్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు తగిన సమయం జరగాలి ప్రభువా. విడిపోయిన కుటుంబాలు కలుపుమని ప్రార్థిస్తున్నాను. కనని గర్భములు కనునుగా గర్భము తెరుచువాడవు నీవేనైనా. గర్భ ఫలమును ఇచ్చు బహుమానము తండ్రి. పిల్లలు లేని వారి రోదన ఎంతో ఉంటుంది నాయన. కనికరించు ప్రభువా. అలాగే తండ్రి, భార్య భర్తల మధ్యలో ఉన్న అసమాధానం తెచ్చిపెట్టు సాతాను బంధించి వేస్తున్నాను నాయన. ఏక శరీరంగా పిలుచుకున్నావు తండ్రి. గొప్ప మర్మం అన్నావు. కానీ చాలా మటు గృహాల్లో కయ్యాలు, కలహాలు, పోట్లాటలు, ఇది నీకు ఏమాత్రం ఇష్టం లేదు నాయన. నువ్వు సమాధాన కర్తేగు దేవుడు. యూఆర్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానం ప్రతి గృహంలో దయచేయండి నాయన. వడ్డీలు కట్టలేక అలసిపోతున్నారు నాయన. వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగించమని ప్రార్థిస్తాను. అనుకోనని దిక్కు నుండి వారికి సహాయం కలుగునుగాక. అలాగే ప్రభు, ఉద్యోగ సమస్యలు, ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్, ప్రమోషన్, ఇవన్నీ మీరు తండ్రి వారికి సహాయం దయచేయండి. ఇంక్రిమెంట్ దయచేయండి ప్రభు. అలాగే ప్రభు, అధికారులతో మాట్లాడండి. ఉద్యోగ సమస్యలు ఉంటే తొలగించండి నాయన. ప్రభు, ఇరుగు పొరుగు వారితో సమస్య ఉంటే తొలగించండి నాయన. శరీరంలో రుగ్మతలుంటే తొలగించండి. సర్వ రోగంలో నేను ఎదురు వెళ్ళగొడతానన్నావు ప్రభు. ద్వితీయోపదేశకాండం 7:15 ఐ విల్ రిమూవ్ ఆల్ డిసీజెస్ ఫ్రమ్ యూ అన్నావు తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. మా కొరకు సిలువలో నువ్వు రక్షణ మాత్రం కాదు, స్వస్థత కూడా పొందుపరిచినందుకు వందనాలు. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉంది నాయన. నువ్వు కార్చిన రక్తం ద్వారా మా సమస్యలకు విడుదల ఉంది ప్రభు. గొప్ప దేవ, రక్షణ లేని వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా పెడచెవిని పెట్టి అవిధేయతతో ఉండేవారి గుండెలు బ్రద్దలు కావాలని ప్రార్థిస్తున్నాం. మారు మనసులోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం.
కప్పుకున్న పాపాన్ని ఒప్పుకోవడానికి సహాయం దయచేయండి. పశ్చాత్తమైన హృదయం దయచేయండి ఆయన. నీకు విరోధంగా ఉండి మేమేమి చేయలేము, వేరుగా ఉండి ఫలించలేము ప్రభువా. తన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడని వాక్యంలో. పాపాన్ని కప్పుకొని, రొమ్ములో పాపం కప్పుకొని ఎన్నాళ్ళనైనా ఈ వేషధారణ జీవితం. అట్టి వేషధారులతో మాట్లాడు ప్రభువా. తప్పు ఒప్పుకొని వదిలిపెట్టాలి తండ్రి. ఆ పాపపు బంధకాలు త్రెంచివేయమని ప్రార్థిస్తున్నాను. బ్రేక్ ద బాండ్స్ లార్డ్, సిన్ఫుల్ బాండ్స్, లెట్ ఇట్ బ్రేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారికి స్వాతంత్రం ఆత్మలు దయచేయండి. నీ ఆజ్ఞలు గైకొని నీ మార్గంలో నడిచే స్వభావం దయచేయండి. ఒక పునరుద్ధీకరణ దయచేయండి. మారు మనసు దయచేయండి నాయన. ఎప్పుడో నీ రాకడ మాకు తెలియదు, ఎప్పుడో మా మరణం మాకు తెలియదు నాయన. జీవితం ఏ పాటిదని సెలవిచ్చినావు. భయం కలిగి బ్రతకడానికి సహాయం దయచేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడానికి సహాయం దయచేయండి. ప్రార్థనా జీవితం మాకందరికి దయచేయండి. వాక్య పఠనం దయచేయండి. మందిరంకు క్రమంగా రావడానికి కృప దయచేయండి. నీ కృపతో మమ్మను ఆవరించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా 2026లో సాతానుడు ఏ వలయంలో మమ్మల్ని ఇరికించడానికి లేక ఏ ఉరిలో వడ్డించడానికి మాకు పన్నాగాలు వేస్తున్నాడో మాకు తెలియదు, కానీ మా పాదములు తొట్టిల్లకుండా కాపాడుటకు నువ్వు సమర్థుడవు నాయన. వేటగాని ఉరిలో నుండి విడిపించు నాయన. మరణాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. సజీవ లెక్కలో ఉంచండి నాయన నీ బిడ్డలను. కన్నీళ్లు విడవకుండా కన్నులను, జారిపడకుండా పాదములను మరణం నుండి విడిపించుటకు శక్తిమంతుడమైన దేవుడు తండ్రి. ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. నా చీకటి శక్తుల ప్రభావాన్ని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. మంత్రతంత్ర శక్తులు భయపడకుండా ధైర్యంగా ప్రార్థనతో ఎదిరించడానికి సహాయం దయచేయండి. నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చినవుతాను. శత్రువులను సహా మిత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. శత్రువుల ముందు భోజన బల్ల సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, సొంత గృహం లేదని ఎంతో బాధపడేవారు ఉన్నారు నైనా. వారికి నైనా మీరు తప్పకుండా దయచేయండి. పిట్టలకు గూడులను ఇచ్చినావు తండ్రి. నువ్వు మా కొరకు బలినావు సిలువ మీద. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారునికి తలవాల్చటకైనా స్థలం లేదన్నావు తండ్రి. మా కొరకు నీవు దరిద్రుడుగా సిలువలో వేరాడినావు. మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి, మమ్మల్ని శ్రీమంతులుగా చేయడానికి, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి. అవును తండ్రి, నీ సిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నువ్వు సమస్తం చేయగలవని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. నువ్వు ఉద్దేశించిన ఏ కార్యము నిష్ఫలం కాదు నాయన. తండ్రి, ఏవేవైతే రాసినారో దీంట్లో ప్రతి ఒక్కటి నెరవేర్చాలి నాయన. వారు నీకు విధేయులైనప్పుడు అన్నీ నెరవేరుతుంది నాయన. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నీవే. చేతులెత్తి ఈ సమూహాన్ని మీరు ఆశీర్వదించండి. నీ కృపావర్షం కుమ్మరించండి. నీ అందు భయభక్తులు గల వారికి నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నీ అన్ను ఆశ్రయించే వారికి నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్నావు తండ్రి. సహాయం దయచేయండి. క్రొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, నూతన మార్గంలో వారిని నడిపించండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చేయబోతున్నాను సెలవిచ్చినావు. అరణ్యంలో నీ కొరకు త్రోవను కలగజేసే దేవుడు. అవును తండ్రి. బిహోల్డ్, ఐ విల్ మేక్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్. హౌ గ్రేట్ ఈస్ యువర్ ప్రామిస్ లార్డ్. మాకు గొప్ప మందిరం కావాలని మేము ఆశిస్తున్నాం. అది ఏ పాటిదినైనా భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్తవు నీవు. సర్వభూమి నీదే కదా ప్రభువా. ఈ సంవత్సరంలో ఒక మహత్కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. మేము అటు ఇటు తిరిగి అలసిపోయినాం తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాం. యూపీఎఫ్ సంఘాన్ని దీవించండి. సంఘానికి వచ్చే బిడ్డలందరూ ఆశీర్వదింపబడాలి నాయన. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు దీవింపబడాలి. 24 గంటలు నిరంతర ప్రార్థన జరుగుతున్నది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 1393 ప్రార్థనా సెల్స్ ఓపెన్ చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ప్రార్థనా వలయంలో ఈ బిడ్డలందరూ ఉన్నారని, శత్రు ముట్టడని, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టివానితో సమానుడని వాక్యంలో మేము చూస్తున్నాం. ఆయన ప్రతి వారి తల మీద నీ హస్తం ఉంచండి. ప్రతి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి నూనెతో వారి తలను అంటండి నాయన. వారి గిన్నె నిండి పొరలాలి ప్రభు. లెట్ దెర్ కప్ రన్ ఓవర్ లార్డ్. అంత సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దయచండి.
నువ్వు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినావు. అబండెంట్ బ్లెస్సింగ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము చేసే ప్రయాసం ఎప్పుడు వ్యర్థము కాదు నాయన. మేము ఆసక్తి గల వారమై, స్థిరులై, కదలక నిత్యము నిన్ను సేవించాలి ప్రభు. అనేక మంది సేవకులను లేవనెత్తండి, విశ్వాస వీరులను లేవనెత్తండి, ప్రార్థనా వీరులను లేవనెత్తండి, ప్రవక్తలను లేవనెత్తండి, నాయకులను లేవనెత్తండి. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ కొరకు నేను అడుగుతున్నాను ప్రభు. తప్పకుండా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నడిపించడానికి నాయకులను లేవనెత్తండి నాయన. ఆత్మల భారం ఉండే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని అనాథులుగా నేను విడవనన్నావు తండ్రి. నీ ప్రణాళిక మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సమూహంలో ఎవరైనా ఆత్మహత్య తలంపులుంటే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చావు తలంపులుంటే కొట్టివేయండి ఆయన. నిరాశ, నిస్పృహ, కృంగుదల యేసు నామములో బంధిస్తున్నాను. భయం ఉంటే తొలగించండి నాయన. భయపడొద్దని సెలవిచ్చినావు నాయన. కన్నీళ్లు విడిచేవారు ఉంటే వారు కన్నీళ్లను నీ ప్రేమగల హస్తంతో తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను. ఆనందం దయచేయండి. భారభరిత హృదయానికి స్తుతి వస్త్రం దయచేయండి. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం దయచేయండి. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానన్నావు. అంగలారు ప్రతిగా నాట్యం ఇస్తానన్నావు తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించి ఈ ప్రాంగణం నుండి వారు నిండైన దీవెనలతో, నిండైన ఆశీస్సులతో తండ్రి బయటికి వెళ్ళాలి. నూతన దీవెనలతో మేము నింపబడాలి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. వన్స్ అగైన్ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. మరి నూతన సంవత్సరం ఆశీస్సులు పలుకుతున్నాను. దేవుడు మిమ్మను విస్తారంగా దీవించును గాక. హెబ్రీ 6:14 ఇది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వాగ్దానం. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తాను. హల్లెలూయా.